నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి ధారావాహికం నుండి 12వ భాగం వినేద్దామండి. తడబడుతున్న అడుగులతో బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన వశిష్ఠకు ఆశ్రిత మంచం పక్కన నిలబడి ఉండటం కనిపించింది. అతడు బిడియంగా తల వంచుకోబోతూ ఉంటే, ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి ఏకాంత కదూ అంది నిర్వేదంగా. అతడు నెమ్మదిగా తల పంకించాడు. మేఘనాథ్ చనిపోతూ చెప్పిన నిజం ఆశ్రితను ఆ క్షణంలోనే అమితంగా ఆకర్షించింది. వెంటనే వశిష్ఠ నుండి ఆ నిజం రాబట్టలేకపోయింది. ఎక్కడో ఎలాగో పరిచయమైన ఏకాంత ఎప్పుడో గాయపడ్డ ఆడపిల్లలా అనిపించినా కానీ ఆ గాయాలకు ఆమెలో అస్పష్టంగా కనిపించే వేదనకి కారణం సవ్యసాచి అని తెలియటమే కాక, సవ్యసాచి చేసిన దారుణానికి మూలం వశిష్ఠ ఆమెను ప్రేమించటమే అన్న సత్యం ఈరోజు తెలిసింది. నిస్సహాయంగా నేలరాలిన తమ్ముడు, ఆ బాధతోనే ఆహుతైన తండ్రి మాత్రమే కాక ఇప్పుడు జీవోత్సవంలా మిగిలిన ఏకాంత కూడా బాధితురాలే అన్న నిజం రుజువైంది. అది కాదు ఆమెలో అంతటి అలజడి రేపింది. ఈ క్షణం దాకా వశిష్ఠ ఏకాంతకు సంబంధించిన నిజాన్ని గోప్యంగా ఉంచాడు. ఆమె ఎవరన్నది ముందు తెలిస్తే ఇన్నిసార్లు ఏకాంతను తను నిలదీసి అవమానించేది కాదు. ఎందుకు ఈ నిజాన్ని దాచారు? స్వాగతంలా అడిగిందామె. నాకు తెలిసిన నిజం నిజం కాదని ఈ క్షణం దాకా తెలియదు ఆశ్రిత. తన అసమర్థతను అంగీకరించడానికి అతను వెనకాడలేదు. నా తండ్రి దాచిన నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుంటే ఏం జరిగేదో నాకు తెలియదు. కానీ మూర్ఖుడిలాగా ఒక భ్రాంతిలో బతికాను. ఏకాంతను ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని నీ మీద ప్రేమగా మార్చుకుని గాయపడిన నా మనసును సమాధానపరచుకుంటూ నీకు దగ్గరయ్యాను అన్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? అడిగిందామె. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మాట్లాడండి. ఏం మాట్లాడను? ఏం చెయ్యాలో తెలియని స్థితిలో మిగిలిన నేను నీకేం జవాబు చెప్పను? ఏకాంతను కలుసుకున్నాను, క్షమాపణలు చెప్పాను. 100 ఏళ్ల ఆమె జీవితాన్ని నా పశ్చాత్తాపం ఉద్ధరించదని తెలుసు. అయినా ఏకాంతను అడిగాను. కానీ పతనంలో సైతం పవిత్రంగా బ్రతకగల ఏకాంత వ్యక్తిత్వం ముందు ఓడి వెనక్కొచ్చాను. రెప్పల చూరు నుండి రాలిపడుతున్న నీటి బొట్లు ఆమె మనసును వికలం చేస్తూ ఉంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు తానేం చేయగలదు? తనలో నిజాయితీ కన్నా స్వార్థమే ఎక్కువని తనకు తెలుస్తుంది. మరి ఏకాంత లక్ష్యం ఏమిటో తెలియకుండా ఇప్పుడు తను మాత్రం ఏమి హామీ ఇవ్వగలదని? ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. ఒక కాళరాత్రిలా గడిపి ఉదయమే ఏకాంత దగ్గరకు బయలుదేరింది. వాట్? నేను ఈ స్థితిలో వశిష్ఠకు దగ్గర కావాలా? బిగ్గరగా నవ్వింది ఏకాంత ఆశ్రితను చూస్తూ. పడి పడి నవ్వింది. నువ్వు అసలు వశిష్ఠను ప్రేమించి అతనికి దగ్గరయ్యావా? ఏకాంత ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయింది ఆశ్రిత. అది ఎంతసేపు ఆలోచించి జవాబు చెప్పాల్సిన ప్రశ్న కాదు. ప్రేమించలేదని చెప్పలేను ఏకాంత. కానీ ఆ ప్రేమలో నిజాయితీ కన్నా నాకు రక్షణ కావాలన్న ఆలోచన ఉంది. అప్పుడు అది స్వార్థమే అవుతుందిగా అంది ఆశ్రిత. అది స్వార్థమే అయినా నువ్వు కట్టుకున్న మనిషి నీకే సొంతం కావాలన్న స్వార్థం ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు నాకు కావలసింది దాంపత్య సుఖం కాదు. దాంపత్యానికి సుఖం ఇచ్చేది శారీరక సంబంధమే అయితే నాకిప్పుడు సూర్యనారాయణ నుండి కూడా దొరుకుతుందిగా ఆశ్రిత, జవాబిచ్చింది ఏకాంత. అసహనంగా కదిలింది ఆశ్రిత. నేనొచ్చింది నేనున్న స్థానం నాది కాదని మీకు చెప్పటానికి అంది. ఆశ్రిత సహృదయత ఏకాంతను అమితంగా కదిలించినా తాను మెత్తపడకూడదని దృఢంగా నిర్ణయించుకుంది. అసలు ఈ ప్రపోజలే ఆమెకు విడ్డూరంగా అనిపిస్తోంది కూడా. ఇంతకాలం నువ్వు తెలివైన ఆడపిల్లవని అర్థం చేసుకున్న మాట నిజమే, కానీ నువ్వు చాలా అమాయకురాలువని బోధపడిపోయింది ఆశ్రిత. ఒకవేళ నీ తమ్ముడే బ్రతికుంటే అతడు ఒక వేశ్యను భార్యగా ఇంటికి తీసుకొస్తానంటే నువ్వు సరేననేదానివా? అది వాడి ఇష్టానికి సంబంధించింది కాబట్టి అవుననేదాన్ని. కానీ నేను అనలేను. నాశనమైన ఆడది అనుభవాలు పెంచుకోవడానికే తప్ప జీవితాన్ని పంచుకోవటానికి అనర్హురాలని మెడపట్టుకు గెంటేదాన్ని అంది ఏకాంత. కాదు, మీరు అలా అనలేరు. అనగలిగే వ్యక్తి అయితే క్షమాపణ చెప్పటానికి వచ్చిన వశిష్ఠను నా కోసం తిరిగి పంపేవారు కాదుగా. ఆ మాటలకు ఏకాంత కళ్ళు తడయ్యాయి. ఏమిటి ఈ పిల్ల ఇంతగా కలవరపెడుతుంది?
నిన్న మొన్నటిదాకా తననెంత తృణీకరించినా కానీ తానెవరన్నది తెలిసాక ఇంతగా గౌరవిస్తుందేమో. నేను వశిష్ఠను వెనక్కి పంపింది నీ మనిషి నా దగ్గరకు వచ్చాడని. కానీ మీరు సరేనంటే ఆ మనిషి మీ మనిషి కాగలడు. నీకెవరన్నా పిచ్చి పట్టిందా? ఏకాంత ఆవేశంగా అరిచింది. నీ భర్త సరేనంటే మాత్రం నేనెలా అంగీకరిస్తాను? శరీరం మాత్రమే కాక మనసు కూడా కలుషితమైన నేను నీ భర్తకు దగ్గరైన విటుడికి శరీరాన్ని ఇచ్చినట్టు ఉండగలను తప్ప నా గతాన్ని మరిచి భార్య స్థానంలో ఎలా ఇమ్మడగలను? కానీ మీరిలా ఉన్నంతకాలము నాకు సుఖం లేదు అంది ఆశ్రిత. అయితే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోనా? ఉలిక్కిపడింది ఆశ్రిత. కొడగట్టిన దీపంలా బ్రతుకుతున్న ఆమెలో ఆశల ఊపిరి పోసి వెలుగును నింపుదామనుకుంటుంటే ఎందుకు ఇలా మాట్లాడుతుంది? వశిష్ఠ అంగీకారంతో పని లేకుండా చాలా చెయ్యాలని ఇలా వస్తే ఇప్పుడు తిరస్కరించి దోషిలా జీవితాంతం కుమిలిపోమ్మని శాసిస్తుందేమో. వెళ్ళిపో ఆశ్రిత. నిన్ననే బ్రతుకు చాలించాల్సిన నువ్వు ఏదో సాధించడానికే విధి నిన్ను బ్రతికించిందైతే అది సాధించి నువ్వు నాకన్నా సమర్థురాలివని నిరూపించుకో. అది చూసి నన్ను ఇలా సంతృప్తి పడని మొండిగా అంది ఏకాంత. మరొకసారి ఇలా రాకు. నేను బ్రతుకున్న మనిషిని అని గుర్తు చేసి నాకింకా మనశ్శాంతి లేకుండా చెయ్యకు. దుఃఖం ముంచుకొస్తూ ఉంటే నిభాయించుకోవటం ఇబ్బందిగా ఉంది. ఒక ముగిసిపోయిన కథలోని పాత్రను నేను. ఇప్పుడే మొదలైన కావ్యంలోని అపూర్వమైన నాయకువు నువ్వు. నీ గెలుపుని, మీ అన్యోన్యమైన దాంపత్యాన్ని చూడనివ్వు నన్ను. మరు జన్మలో అయినా నీ అంత అదృష్టవంతురాల్ని కావాలని కోరుకునే నా ఆశల్ని పండించుకొని వెంటనే వెళ్ళిపో ఆశ్రిత. ఏ క్షణంలో అయినా ఇక్కడికి వచ్చే సూర్యనారాయణ దృష్టిలో పడి మిగిలిన ఈ ఆశ్రయము నాకు దక్కకుండా చెయ్యకు ప్లీజ్. ఇంచుమించు తరుముతున్నట్లుగా ఆవేశపడింది. ఆశ్రిత వెళ్ళగానే ధడేలను తలుపు మూసింది ఏకాంత. బడలికగా గోడకు చారగిలబడిన ఆమె నేత్రాల నుంచి స్రవిస్తున్న నీళ్లు పెదవుల్ని తాకి ఉప్పగా అనిపిస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపించిందని. సరిగ్గా అదే సమయంలో వశిష్ఠ తెల్లవారుజామునే కనిపించని ఆశ్రిత కోసం వెతికాడు. ఉదయం 8 గంటల దాకా ఎదురు చూసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా యూనిఫామ్ వేసుకొని బయలుదేరాడు. వశిష్ఠ తల్లి పిలిచింది. రాత్రి తను చేసింది ఏమిటో జ్ఞప్తికొచ్చిందేమో. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. టిఫిన్ చెయ్యవు? ఆమె అడుగుతున్నట్లు లేదు, దీనంగా అర్థిస్తున్నట్టుగా ఉంది. ఆకలి లేదమ్మా. నా మీద కోపం వచ్చిందా నాన్న? చేతులు పట్టుకుంది. భయంగా దిక్కులు చూస్తూ చెప్పింది. నాకు తెలుసురా, మీ నాన్నగారు చేసింది తప్పే. అప్రతిభుడయ్యాడు. ఈ మధ్య సూర్యనారాయణతో మీ నాన్నగారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అంతా విన్నాను. ఆయన ఏమిటో అర్థం చేసుకున్నాను. కానీ ఏం చేయను, పిచ్చి మొద్దునిగా. ఇంతకాలము ఆయన నమ్మటమే అలవాటై నీతో ఆ నిజాలు ఏవి చెప్పలేకపోయాను. రాత్రి నీ మీద చేయి చేసుకున్నది ఆకాశతోనే. అంతకు మించి నేనేం చేయగలను చెప్పు? ప్రపంచంలో చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఒక తిరుగులేని సత్యానికి ఉదాహరణలా కనిపిస్తున్న అమ్మను చూస్తూ ఉంటే జాలిగా అనిపించింది. కాదనలేనట్లు డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచి ఆమె గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాడు. బెడ్రూమ్లో ఉన్న తండ్రి గురించి ఆరా తీయలేదు. అసలు ఆయన్ని గుర్తు చేసుకోవటానికే మనస్కరించలేదు. బయలుదేరుతూ ఉంటే రహస్యంలా అంది. ఆశ్రిత జాగ్రత్త నాన్న. ఆప్యాయంగా తల్లి తల నిమిరాడు. భర్తను నిలదీయలేని ఒక భార్య నీ భార్య జాగ్రత్త అంటూ బిడ్డకు జాగ్రత్తలు చెప్తుంది. ఆ క్షణం ఎంత ముఖ్యమైనదో జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్నాడు. నాన్నగారిని నువ్వు క్షమించగలవా అమ్మా? క్షణం విరామం తర్వాత కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. క్షమించేదాన్నే, కానీ ఇంకా ఎందరూ ఏకాంతలు బలైపోతారో అని భయంగా ఉంది. అంతే. తను సాగించబోయే ఒక సంగ్రామానికి, మొదలు పెట్టాలనుకుంటున్న యజ్ఞానికి అమ్మ జవాబే ఓ తిరుగులేని స్ఫూర్తిగా అనిపించి ఉద్రేకంగా బయటికి నడిచాడు. ఆ సాయంకాలమే నగరంలోని పత్రికలన్నీ ఈవినింగ్ ఆడిషన్స్ పబ్లిష్ చేసి అసాధారణమైన సంచలనానికి కారణమయ్యాయి. నిన్న జరిగిన బాంబు దాడి మొదలుకుని ఒకనాడు ఏకాంత్ అనే నా ప్రియురాలిపై హత్యాభియోగాన్ని మోపి జైలుకు పంపింది నా తండ్రి సవ్యసాచి. వశిష్ఠ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి వివరాన్ని కూలంకషంగా చర్చించి సవ్యసాచి తిరుగులేని చరిత్రను సమూలంగా నేలమట్టం చేశాడు. అది ప్రజల్ని మాత్రమే కాక ప్రభుత్వాన్ని, అటు ప్రతిపక్షాల్ని కూడా అమితంగా కదిలించింది. ఆ రాత్రి దూరదర్శన్ వార్తల తర్వాత ఆ విషయం రాష్ట్రం అంతటా కార్చిచ్చులా వ్యాపించింది. అదే రాత్రి ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ సూర్యనారాయణతోనూ
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తోనూ సంప్రదించిన మీదట ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవటానికి వెంటనే సవ్యసాచిని సస్పెండ్ చేయడం జరిగింది. మరుసటి రోజు న్యూస్ పేపర్ వార్తల్లోని అంశాల గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీయడంతో హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో నిజానిజాలు సేకరించడానికి ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. రూపుదిద్దుకుంటున్న పరిణామాలకు అందరికన్నా అమితంగా ఆనందించింది ఏకాంత. నీ శక్తికి నా జోహార్లు. పిపీలకు అనుకున్న నువ్వు ప్రపంచమంతగా విస్తరించి అనితర సాధ్యమైన సంఘటనలకు కారణమయ్యావే. ఇక మిగిలింది నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించడమేగా. ఆ ప్రయత్నంలో నేనేమైనా కానీ నేను ఏ ఫలితాన్ని ఆశించి పతనానికి సిద్ధపడ్డానో అది సాధించిన నీకోసం నా జీవితాన్ని పెట్టుబడిగా ఉపయోగిస్తేనే. పైకి లేచింది ఏకాంత కొత్త ఊపిరిని నింపుకున్న ఉద్వేగంతో. ఉదయం 11 గంటల సమయం. అసెంబ్లీకి అర్జెంటుగా వెళ్లాల్సిన హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ సీక్రెటరియట్లోని ఛాంబర్ నుంచి దూకుడుగా కారు దగ్గరకు వెళ్తూ ఉంటే పత్రికా విలేకరులు అడ్డం పడ్డారు. 2 రోజులుగా పత్రికల వాళ్లకు మొహం చాటేసి దొంగలా దాక్కుంటున్న సూర్యనారాయణ ఇక్కడ ఇలా దొరికిపోవటాన్ని తట్టుకోలేక అవతల నాకు అర్జెంటు పనులు ఉన్నాయి అన్నాడు తప్పించుకోబోతూ. వ్యక్తిగతమైన పనులా? అడిగింది ఆశ్రితని తెలవటంతో మరింత కంగారు పడ్డాడు. లేదు, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సంబంధించిన పనుల్లో తల మునకలై ఉన్నాను. ఆ ప్రజలే తల బద్దలు కొట్టుకుంటున్నారు రాష్ట్ర శాంతి భద్రతల గురించి అంది ఆశ్రిత. శాంతి భద్రతలకు ఏమైంది? అంతా సుభిక్షంగానే ఉందిగా అన్నాడు. ఉందని మీరంటే చాలదు మినిస్టర్ గారు. ఎలా ఉందో ఉందని వాళ్ళెందుకు నమ్మాలో సోదాహరణంగా వివరించాలి. ఆనకు చెప్తాను. అలా పారిపోకండి. ఆశ్రిత స్టేట్మెంట్తో ఒళ్ళు మండిపోయింది. ఒంటరిగా దొరికితే చాచి జంప పగలగొట్టేవాడే. అసలు తన కొంపను కూల్చడానికి నడుం కట్టిన ఈ ఆడపిల్లను ఎప్పుడో లేపేస్తుంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. వెర్రి వెంగళ ఇలా చాలా తాత్సారం చేశాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగిందామె. నీ గురించే. నాలుగు జారిన సూర్యనారాయణ తొట్టుపడి అదే నువ్వు అడిగిన ప్రశ్న గురించి అన్నాడు నీళ్లు నమలేస్తూ. చెప్పండి. అమర్ అనబడే విద్యార్థి కిడ్నాప్ జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. స్టూడెంట్ కమ్యూనిటీ అంతా అతని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏమయ్యాడో తెలియచేస్తే రేపు ఎలక్షన్లో వాళ్ల ఓటు మీకే దక్కే అవకాశం ఉంటుంది. ఈ మధ్య 18 ఏళ్లకే ఓటు హక్కు ఇవ్వటం అన్నది ఈ క్షణంలో ఎంత అనర్థానికి కారణమైందో గుర్తు చేసుకుని తప్పకుండా అమర్ని రక్షిస్తాను. ఆ విషయం నాకు వదిలేయండి అన్నాడు. కానీ అందరూ మీరే కిడ్నాప్ చేయించారనుకుంటున్నారు. సూర్యనారాయణకు ఒళ్ళు మండిపోయింది. నాకేం పట్టింది? మీ అమ్మాయి శ్వేత ప్రేమించింది కాబట్టి. అమర్ మీకు అల్లుడు కావటం మీకు ఇష్టం లేదు కాబట్టి. అప్పుడెప్పుడో రాజేష్ అనే స్టూడెంట్ను మీరు కాలేజీ క్లాసులో నుంచి గూండాల సాయంతో బయటికి లాక్కురావటము, అతన్ని హింసించటము, ఆనక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటము ఇంకా ప్రపంచం మర్చిపోలేదు. ఆ రాజేష్ కూడా మీ శ్వేత ప్రేమించిన అబ్బాయేనని కాలేజీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. రేపు మీ మీద కూడా ఎంక్వైరీ మొదలైతే చెప్పడానికి 100 మంది స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అప్పటికే చెమటలు పట్టిన సూర్యనారాయణ ఆశ్రిత పక్కన ఉన్న మిగతా విలేకరులను చూస్తూ దీనికి పోలీసుల వైఫల్యాన్ని నేను ఖండిస్తున్నాను అన్నాడు. అంటే పోలీసులు అంటే సిటీ కమిషనర్ అని మీ ఉద్దేశమా? మరొక విలేకరు అడిగాడు. తొట్రుపడ్డాడు సూర్యనారాయణ. రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ప్రజల ఓట్లు ఎంత అవసరమో పదవుల్లో ఎదిగేవాడికి పోలీసుల అండ కూడా అంతే అవసరం. అయితే ఒక పోలీసు అధికారి మూలంగా పదవి కోల్పోయే పరిస్థితి వస్తే ఆ నాయకుడికి అతడితో సఖ్యత కన్నా తనను తాను కాపాడుకోవటం ముఖ్యమైపోతుంది. రేపు కమిషన్ పదవి ఓడటం, ప్రజలు పేడనీళ్లు చల్లటం, కటకటాలు అవమానాలు సీరియల్లాగా గుర్తుకురాగా ఏమో ఈ విషయంలో పోలీస్ కమిషనర్ సవ్యసాచి చేసి ఉండొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే అదేం పెద్ద విశేషం కాదు. చంపటము ఎన్కౌంటర్ అనటము మామూలేగా. అతడి మీద కమిషన్ వేశాం కాబట్టి ఈ నిజాలు నిరూపించబడేటట్లు నేను గట్టిగా ప్రయత్నిస్తాను అంటూ అవసరానికి మించి మాట్లాడాడు. ఆ తర్వాత చెంగున కారులోకి దూకి పోనీ అన్నాడు డ్రైవర్ని చూస్తూ. అదే సాయంకాలం ఈవినింగ్ ఎడిషన్లో సవ్యసాచి నేరస్తుడైతే అది నిరూపించబడేటట్టు గట్టిగా ప్రయత్నిస్తాను అంటూ సూర్యనారాయణ అన్న మాటలు పతాక శీర్షికల్లా ప్రచురింపబడ్డాయి. బాస్టర్డ్ వార్త చదివిన సవ్యసాచి పిచ్చ కోపంతో అరిచాడు పడగదిలో కూర్చుని. తనను ఆపద నుండి రక్షించాల్సిన సూర్యనారాయణ ఇప్పుడు తన పదవి కాపాడుకోవటానికి ఈ ఫోటోల్ని రేపు కమిషన్లో అందజేస్తే
ఇంత దాకా వచ్చాక తను ఉపేక్షించడు, మొత్తం బయటికి కక్కేస్తాడు. సూర్యనారాయణ్ణి వెంటనే కలుసుకోవాలనిపించింది. ఇక బయలుదేరేవాడే. సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది. ఎవరు? సవ్యసాచి గొంతు వణికింది. నేనే, నీ మూలంగా నాశనమైన ఏకాంతను. ఎందుకు ఫోన్ చేశావు? నీకు సహకరించాలని, నీ ద్వారా కొంచెం లాభం పొందాలని. నేను నీకు సహకరించటం ఏమిటా అని ఆశ్చర్యపోకు. సూర్యనారాయణ దగ్గరున్న ఫోటోలు రహస్యంగా నీకు నేను అందచేయటం పెద్ద సహాయమేగా. నిజమా? ఉద్వేగభరితంగా అన్నాడు. నీకే సహాయం కావలసిన చేస్తాను, ఎక్కడ కలవమంటావో చెప్పు. చెప్పింది. రాత్రి 8 కావస్తూ ఉంటే ఉత్సాహంగా బయలుదేరిన సవ్యసాచి ద్వారం దగ్గర ఠక్కునాగాడు. ఎదురుగా నిలబడి ఉంది ఆశ్రిత. మేరువు లాంటి తనను పునాదులతో కుదిపేసిన ఓ మామూలు ఆడపిల్ల. ఒక్క క్షణం అంది మృదువుగా నవ్వుతూ. సూర్యనారాయణ దగ్గరికి బయలుదేరారా? ఆమెను నరికి పోగులెయ్యాలన్నంత ఉద్వేగం సవ్యసాచిలో. దీనికి ఎంత పొగరు! ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎగబాకింది. అడగటానికి నువ్వెవరు? అంతకు మించి ఆవేశాన్ని ప్రదర్శించలేకపోయాడు. ఒక జర్నలిస్టుని నిశ్చలంగా జవాబు చెప్పింది. మిస్టర్ సవ్యసాచి, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మీ కోడలుగా కాదు, మీ మీద అభియోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్న పత్రికా విలేఖరిగా. ఇదంతా గెలిపే అనుకుంటున్నావా? చదరంగంలో చివరిగా చెప్పే షోని గెలిపే అంటారు సవ్యసాచి. మామూలుగా అయితే ఆమె చెప్పింది అక్షర సత్యమే, కానీ తనిప్పుడు ఏకాంతం నుంచి ఆధారాలు తీసుకోవడానికి వెళ్తున్నాడు. అవే దక్కితే తను కూరుకున్న ఊబి నుంచి బయటపడటం కానీ, తనకిప్పుడు ప్రత్యర్థిగా నిలబడ్డ సూర్యనారాయణ నుంచి కాపాడుకోవటం కానీ కష్టం కాదు. నువ్వెంత, నీ అనుభవం ఎంత? ఉక్రోషంగా పళ్ళు నూరాడు. ఎంత జరిగినా ఇంకా ఇది ఓటమి కాదని భావిస్తున్న నిన్ను చూస్తూ ఉంటే జాలిగా ఉంది సవ్యసాచి. ఇలాంటి అభియోగాలు నాకేం కొత్త కాదు, హేళనగా చూశాడు. కానీ నీ కొడుకే నీకు ప్రత్యర్థి కావటం కొత్తే. నీకు ఆత్మీయుడనిపించిన సూర్యనారాయణే నీ మీద ధ్వజమెత్తటం నీకు కొత్తే. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నిర్లక్ష్యంగా చూశాడు సవ్యసాచి. అంతగా రిలాక్స్ కాకండి. ఇప్పటికి సస్పెండ్ అయిన మీరు రేపు చట్టం ముందు దోషిగా కూడా నిలబడాల్సి రావచ్చు. నేను విసిరిన వరలో చిక్కుకున్న నీ చరిత్ర సమాప్తం కాబోతుందని హెచ్చరిస్తున్నాను. రెచ్చిపోకే ఆశ్రిత, నా ముందు నువ్వు ఒక చీమవి. కానీ నేను పేర్చిన పుట్టలో నువ్వు పాములా ప్రవేశించి సమస్యల చీమల మధ్య చిక్కుకుని తప్పించుకోలేక తల్లడిల్లుతున్నావు అంది. ఆశ్రిత! సవ్యసాచి కేకతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది. గావు కేకలు పెడితే తెగిపోయేది నీ గొంతు నాళాలే. రేపెలాగో ఎంక్వైరీ కమిషన్ ముందో ప్రజల ముందో గాద్గదికంగానైనా మాట్లాడాల్సి ఉంటుంది. కాస్త గొంతును కాపాడుకో. ఆ తర్వాత సవ్యసాచి ముందు నుండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. గదిలో వశిష్ఠ ఉన్నాడని అంతవరకు ఆమెకు తెలియదు. మోచేతిని కళ్లపై ఉంచుకుని వెల్లికలా పడుకుని ఉన్నాడు బెడ్పై. ఇప్పుడు అతడి మానసిక స్థితి ఆమె ఊహించగలదు. పగిలిపోయిన నమ్మకాలు, విచ్ఛిన్నమైన కుటుంబ ప్రశాంతత, రేపు ఏం కాబోతున్నది, తండ్రి ఏ శిక్షకు గురవుతున్నది తెలియని అశాంతేమో. ఆశ్రిత మనసు ద్రవించింది అతన్ని అలా చూడగానే. ఆమె మనసు ద్రవించింది. బిగించుకున్న శృంఖలాలను త్రెంచుకుంటూ అతడి సమీపంలో కూర్చుంది ఆర్తిగా. కంపిస్తున్న చేతులతో అతడి చెంపల్ని స్పృశించింది. ఇంతకాలము నేను నిన్ను కాదన్నది నీ మీద ప్రేమ లేక కాదని, నీకన్నా నా సమస్య మీద పెంచుకున్న ద్వేషమే నన్ను నీకు దూరం చేసిందని అంగీకరిస్తూ, ఇదిగో ఇప్పుడు త్రికరణ శుద్ధిగా నీలో ఐక్యం కావాలనుకుంటున్నాను. కళ్ళు తెరిచిన వశిష్ఠ విస్మయంగా చూశాడు. అది విస్మయం కూడా కాదు, మనసుకి గొంతు దాటిరాని మాటకి మధ్య పేరుకున్న శూన్యాన్ని ఏ శబ్దరహిత భాషతో నింపాలో అర్థం కాని సందిగ్ధత. ఆమెను హత్తుకున్నాడు మృదువుగా, బలంగా. కాలం స్తంభించింది, గాలి ఘనీభవించింది. ఎంతసేపో ఇద్దరికీ తెలీదు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. బడలికగా వెనక్కి వాలాడు వశిష్ఠ నుదుట పేరుకున్న స్వేదంతో. థ్యాంక్ యూ. అతడి గొంతు త్వమేహం అన్నట్లు బడలికగా మూలిగింది. అతడి గుండెలపై గోవలా ఒదిగిపోయింది. సిగ్గుగా ఉంది. కాదు, బిడియంతో అతడి కళ్ళల్లోకి చూడలేకపోయింది. అంతర్లోకాలలో కుంకుమ పూలు పూసిన ఆమె చెక్కిళ్ళు సువర్ణ కాంతులతో ప్రఫుల్లంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్తిగా మరొకసారి అన్నాడు. నేనే చెప్పాలి,
విస్పరింగ్గా అంది. ఇంతకాలం నా మీద కోపం ప్రకటించనందుకు. కోపం ఎందుకు? ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. భార్యగా ఈ క్షణం దాకా మిమ్మల్ని ఉపయోగించుకున్నానే తప్ప మీకు నేనంటూ ఏమిచ్చానని? లాలనగా ఆమె చంపల్ని స్పృశించాడు. నేనేమిటి అన్నది తెలుసుకునే అవకాశం కల్పించావు, అది చాలదు? అవునా శ్రీత, ఒక భ్రాంతిలో బ్రతుకుతున్న నేను నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూపించి నాకు మేలు చేశావు అన్నాడు. కానీ ఆమె ఆగిపోయింది క్షణం పాటు. దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయారుగా. పొరపాటు పడుతున్నావా శ్రీత? నీ ప్రయత్నంలో నేను చాలా సత్యాలు తెలుసుకున్నాను, ఆలస్యంగానైనా. అది కొంత ఆందోళనకు కారణమైన మాట నిజమే కావచ్చు. కానీ ఆ తండ్రికి నేను వారసుని కాకుండా నా చుట్టూ ఉన్న వ్యక్తుల దృష్టిలో నిజాయితీపరుడైన ఆఫీసర్గా ఎదిగాను. నీ మనసును గెలుచుకోగల మంచి భర్తనే కాగలిగాను. థ్యాంక్ యూ. కానీ ఓ విషయంలో నేను ఇంతవరకు మీకు ఒక నిజం చెప్పలేదు అంది. విస్మయంగా చూశాడు. అమర్ని కిడ్నాప్ చేయించింది సూర్యనారాయణ కాదు, నేనే. అతడి కళ్ళల్లో దిగ్భ్రాంతి. అమర్ ఒక ప్రమాదంలో కూరుకుపోవటం ఖాయమనిపించి అతన్ని సురక్షితంగా దాచాను. అతని జీవితం మరొక వివేక్ లాగానో నా తమ్ముడు రాజేష్ లాగానో కావటం న్యాయం కాదనిపించి ఆ చిన్ని నేరానికి సిద్ధపడ్డాను అంది. కొన్ని క్షణాల విరామం తర్వాత అన్నాడు. అది నేరం కాదు ఆశ్రిత. నేరస్తుల నుండి కొన్ని నిజాలు రాబట్టడానికి నువ్వు తెలివిగా చేసిన ప్రయోగం. శ్వేతకి అమర్కి పెళ్ళయ్యేదాకా అతన్ని కాపాడటం నీదే కాదు, నా బాధ్యత కూడా. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఆశ్రిత తన మేధస్సుతో ఎన్ని సమస్యల్ని అధిగమించి ఇద్దరు బలమైన ప్రత్యర్థుల కథని ఇలా ఓ కొలిక్కి రప్పించగలిగింది అని మననం చేసుకుంటూ అన్నాడు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఐఏఎస్ కావలసిన నీ ముందు కేవలం నేను ఐపీఎస్ ఆఫీసర్ని మాత్రమే అని. ఆమెదో చెప్పబోయింది కానీ అవకాశం ఇవ్వలేదు వశిష్ఠ. తెరుచుకున్న ఓ కొత్త ప్రపంచపు దివ్య హర్మ్యంలోకి మరొకసారి అడుగుపెట్టి అలసటని చల్లార్చుకోవాలన్నట్లుగా ఆమెను బెడ్ మీదకు నెట్టాడు తమకంగా. సరిగ్గా అదే సమయానికి కుతుబ్ షాహీ టూమ్స్ దగ్గరకు చేరుకున్న సవ్యసాచి మసక చీకట్లో సమాధుల మధ్య నడుస్తూ ఆగాడు. ఎదురుగా నిలబడి ఉన్న ఏకాంతగా ఆందోళనగా ఉంది. గుడ్ ఈవినింగ్. ఓ కవరును అందించింది. సాధ్యమైనంత త్వరగా వచ్చిన పని ముగించే ప్రయత్నంలో తీసుకున్నాడు. ఉద్విగ్నంగా కవర్లోని ఫోటోలు చూస్తూ నిలబడిపోయాడు కొన్ని క్షణాల పాటు. సూర్యనారాయణ అమర్ని ఎక్కడ దాచినా వెతికి బయటికి లాక్కొస్తాను. దానికోసం అవసరమైతే అతనికి నేను ఎదురు తిరుగుతాను ఉత్సాహంగా అన్నాడు. థ్యాంక్స్. వచ్చిన పని పూర్తయినట్లు వెనక్కి మరలబోయిందామె. ఒక్క క్షణం అన్నాడు సవ్యసాచి. ఇంకా తానక్కడ నిలబడటం తనకు క్షేమం కాదనిపించినా ఆగిందామె. సవ్యసాచి కళ్ళల్లో పశ్చాత్తాపం కాకపోయినా ఊరి పూర్తి చేసిన తలారి చూపుల్లోని సానుభూతి లాంటిది కనిపిస్తుంది. నీకు నేను చాలా ద్రోహం చేశాను అన్నాడు. అతడి గొంతు నుంచి అలాంటి మాటలను వినటం వెగటు పుట్టించింది. ఒట్టి ద్రోహమేనా? అంత చిన్న పదాన్ని ఉపయోగించి చెయ్యని నేరానికి ఒక జన్మకు సరిపడా విధించిన శిక్షను మర్చిపోమంటున్నాడా? ఆమె ఓ భ్రాంతిలోలా నడవబోయింది. నువ్వు జవాబు చెప్పలేదు అడిగాడు. నా జీవితమే జవాబు లేని ప్రశ్న అయితే నేనేం జవాబు చెప్పగలను? నిర్వేదంగా నవ్వింది. ఇంతకాలం సూర్యనారాయణకు అనుకూలంగా ఉన్నావు. అవును. ఆ వాక్యాన్ని అతడు ఎందుకు ప్రయోగించింది అర్థమైనట్టుగా అంది. అతడి ఆశ్రయాన్ని కోరింది కూడా నీ మీద పగ తీర్చుకోవాలనే చెప్పింది. అలాంటప్పుడు ఈ ఫోటోలు అందించి అతడికెందుకు ద్రోహం చేయాలనుకున్నావు? ఇది ద్రోహం కాదు సవ్యసాచి. ఏ జన్మలో చేసిన పాపానికో నీకు బలైన నేను మరో జన్మలో ముత్తైదుగా బ్రతకటానికి పేర్చుకుంటున్న పుణ్యం. కనుకొలకల్లో సుడులు తిరుగుతున్న నీళ్ళతడికి కనిపించకుండా జాగ్రత్త పడింది. అవును సవ్యసాచి, నేనిప్పుడు ఏ స్థితిలో బ్రతుకుతున్నా, ఎందుకు ఇలా బ్రతికే స్థితి వచ్చినా కానీ ప్రేమించిన వ్యక్తికి దూరమైన నేను ఒక ప్రేమ జంటను కాపాడాలని నిర్ణయించుకున్నది ఒక పుణ్యఫలాన్ని మూట కట్టుకోవటానికే. ఆ తర్వాత ఆమె అక్కడ నిలబడలేదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు సవ్యసాచి. పాపపుణ్యాలనే పదాలపై అతనికి నమ్మకం లేదు. అయినా ఫోటోలను చూస్తూ తను చేసిన పుణ్యం చాలా ఉండబట్టే అవి దక్కాయని తీర్మానించుకున్నాడు ఉద్వేగంగా. ఆ క్షణంలో అర్జెంటుగా సూర్యనారాయణకు
ఓ షాక్ ఇవ్వటం తక్షణ కర్తవ్యంగా భావించటం అతడి తప్పు కాదు. అందుకే మరుసటి రోజు ఉదయమే ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సూర్యనారాయణ మాత్రమే కాక ఆశ్రిత సైతం ఊహించలేని సంఘటన. ఉదయం 10 గంటల సమయం. కమిషనర్ కార్యాలయంలోనే పత్రికా విలేకరుల సమావేశం. నిన్నటిదాకా తమను తప్పించుకు తిరుగుతున్న సవ్యసాచి ఈరోజు జర్నలిస్టులను పిలిచి స్వచ్ఛందంగా మాట్లాడతాననటంలో ఆంతర్యం అక్కడెవరికీ అర్థం కాలేదు. ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆశ్రితకి. ఒడుపుగా అతడి చేత కొన్ని నిజాలను కక్కించటమో లేదా సూర్యనారాయణకి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవటమో ఇప్పటి తన కర్తవ్యంగా భావిస్తున్న ఆశ్రిత మేఘనాథ్ చనిపోతూ అన్న మాటల్ని మననం చేసుకుంటూ అడిగింది. బాంబు బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయిన మేఘనాథ్ ఏసీపీ వశిష్ఠతో పాటు నేను అక్కడుండగా చెప్పాడు. అది మేఘనాథ్ కొడుకు వివేక్ మరణానికి కారణం మీరే అని. సవ్యసాచి తొట్టుపాడలేదు. అది అబద్ధం అన్నాడు. ఇప్పుడు ఫోటోలన్నీ తన దగ్గరే ఉన్నాయన్న ధైర్యం సవ్యసాచి గొంతులో. ఆయన ఎందుకు అలా పొరపాటు పడ్డాడో నాకు తెలియదు, కానీ ఆ వివేక్ అనబడే స్టూడెంట్ను నేను తొలిసారి చూసింది ఏకాంత గదిలో శవంగా మాత్రమే చెప్పాడు. వివేక్ను హత్య చేసే అవకాశం ఎవరికుంది అడిగింది ఆశ్రిత. కోర్టు నిర్ణయించింది ఏకాంత హంతకురాలు అని. తను ఓ పోలీసు అధికారిని అన్న నిజాన్ని మర్చిపోలేదు సవ్యసాచి. అందుకే అసంపూర్తి జవాబులతో సందేహాన్ని సృష్టించి సూర్యనారాయణకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాన్ని తనే తెలివిగా సృష్టించుకుంటున్నాడు. వివేక్ను హత్య చేసింది ఎవరన్నా కానీ అప్పటికి మాకు లభించిన ఆధారాలతో మేము ఏకాంతను అరెస్టు చేశాం. కోర్టు ఆమెనే హంతకురాలిగా ధృవపరిచి శిక్ష విధించింది. నిజం ఏదన్నా కానీ అన్నాడు. అంటే వివేక్ను హత్య చేయాల్సిన అవసరం మరెవరికో ఉందన్నమాట. ఉన్నా ఇప్పుడు అది నేను చెప్పటం ధర్మం కాదు అన్నాడు. మీరు న్యాయాన్ని పరిరక్షించాల్సిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్నాడు ఓ విలేకరి. చాలా రియాక్ట్ అయినట్లు తల పంకించి క్షణవాగి అన్నాడు సవ్యసాచి. వివేక్ ఒకప్పుడు హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గారి కూతుర్ని ప్రేమించిన వ్యక్తి అని తెలిసింది నాకు ఈ మధ్యనే. అంచేత అతని మీద పగ తీర్చుకోవలసిన అవసరం ఎవరికుందో మీరే ఊహించుకోవచ్చు. తాను కోరినట్లు సూర్యనారాయణ మీద దండయాత్రకు ప్రిపేర్ అయి ఉన్నాడు సవ్యసాచి. ఆ తర్వాత రాజేష్ అనబడే మరొక స్టూడెంట్ని సూర్యనారాయణ గారి మనుషులు కాలేజీ నుంచి లాక్కుపోయి దారుణంగా కొట్టారుగా. ఓ వృద్ధ విలేకరి జోక్యం చేసుకున్నాడు. దానికి కారణం కూడా శ్వేత అతన్ని ప్రేమించటమే అని స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు. అప్పుడు వివేక్ మీద పగ తీర్చుకున్నది ఎవరో మీకు బోధపడినట్టేగా అన్నాడు సవ్యసాచి తార్కికంగా. అలాంటప్పుడు మీరు హోమ్ మినిస్టర్ మీద చర్య ఎందుకు తీసుకోలేదు అడిగాడు ఆ విలేకరి. తీసుకునేవాణ్ణి ఆడు అంత బాధను అభినయించాడు సవ్యసాచి. కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్క వ్యక్తి ధైర్యంగా ముందుకు రాలేకపోయాడు. మీకు తెలుసుగా, పోలీసులు కేసును కోర్టులో ప్రెజెంట్ చేయాలి అంటే సాక్ష్యాధారాలను అందించడానికి ప్రజల సహకారం కూడా కావాలి. అది లోపించడం మూలానే ఒక్కోమారు ఏకాంత లాంటి అమాయకులు దోషులైపోతున్నారు కూడా. ఆశ్రిత అప్పుడు అవకాశం తీసుకుంది. ఆ ఏకాంత ఒకనాడు మీ అబ్బాయిని ప్రేమించిందని తెలిసింది. అవును, బహుశా అందుకే వివేక్ శవం ఆమె గదిలో ఉంచబడిందేమో కూడా అన్నాడు. ఆశ్రిత అప్రతిభురాలిలా చూసింది. ఇంత దాకా వచ్చాక ఒక నిజాన్ని మీకు తెలియచేయటానికి నేను వెనకాడను. సవ్యసాచి ఉత్సుకతగా చెప్పుకుపోయాడు. శ్వేతని నా కోడలు చేయటం సూర్యనారాయణ సంకల్పం. కానీ అప్పటికే ఏకాంత వశిష్ఠులిద్దరూ ప్రేమించుకున్నారు. దాంతో ఏకాంతను పక్కకు తొలగించే ప్రయత్నంగా ఓ పథకం ప్రకారం వివేక్ శవాన్ని ఆమె గదిలో ఉంచి ఆమెను హంతకురాలిగా నిరూపించి ఉండొచ్చు. ఆశ్రిత క్షణానికి అనూహ్యమైన విస్మయంలో కూరుకుపోతున్నది. ఇంతకాలము నిశ్శబ్దంగా ఉన్న సవ్యసాచి ఇంత బాహాటంగా సూర్యనారాయణపై అభియోగాన్ని మోపటానికి కారణం నిన్న విలేకరులతో తనకు ప్రతికూలంగా వాగిన సూర్యనారాయణపై కోపమా, లేక మరేదైనా శక్తి అతన్ని బలవంతుడిగా మార్చిందా? ఈ మధ్య అమర్ అనబడే ఓ కాలేజీ విద్యార్థి కిడ్నాప్ చేయబడ్డాడు. నవ్వేశాడు సవ్యసాచి. నన్ను కాదు, ఈ ప్రశ్నకు జవాబును స్టూడెంట్స్ని అడగండి, వాళ్లే చెప్తారు. మీ నుంచి మేము వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. గాఢంగా నిట్టూర్చాడు సవ్యసాచి. శ్వేత ప్రేమ కథలోని చివరి హీరో అమర్ పాపం ఒక మామూలు కుటుంబానికి చెందినవాడు.
అందుకే అర్ధరాత్రి హోమ్ మినిస్టర్ గోండాలు హాస్టల్లోకి దూరి అతన్ని లాక్కుపోయినట్లు మాకు ఆధారాలు లభించాయి. అది తెలియచేసింది స్టూడెంట్స్ అన్నాడు. అప్పుడు మీరేం చేశారు? గట్టిగా ఖండించాను. సూర్యనారాయణ గారిని వ్యక్తిగతంగా కలిసి ఈ నేరాల చిట్టాన్ని ఎక్కడితో ఆపమన్నాను. బహుశా అదే ఆయనకు నా మీద కోప కారణమై ఉంటుంది. నా మీద కమిషన్ ఏర్పాటు చేయటము, పత్రికా విలేకరులతో నన్ను నేరస్తుడిగా రుజువు చేయిస్తారని ఛాలెంజ్ చేయటము ఆ కోపంలోని భాగాలే అన్నది నా నమ్మకం. అయినా నేను బాధపడటం లేదు. దశాబ్దాల తరబడి ప్రజాసేవలో ప్రాణాలకు తెగించి ఉద్యోగ నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న చరిత్ర నాది. కాబట్టి నేనేమిటి అన్నది కమిషన్ ముందు నిరూపించుకుంటాను. చాలా త్వరలో మీ అందరి అభినందనలను అందుకుంటాను. ఓకే, ఓ విలేకరి అన్నాడు. కోర్టు నిర్ణయం ఏదైనా కానీ ఒక ఏకాంత శిక్షించబడింది. ఇప్పుడు ఒక అమర్ అదృశ్యమయ్యాడు. జరిగింది ఎవరి మూలంగానో తెలిసినా పోలీసులు అమర్ను రక్షించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిన్నగాక మొన్న జరిగిన బాంబు బ్లాస్టింగ్ కారణం మీరే అని చెప్పిన మీ అబ్బాయి వశిష్ఠ అభియోగానికి మీరిచ్చే జవాబేమిటి అడిగాడు విలేకరి. అంతసేపు ఉత్సాహంగా మాట్లాడిన సవ్యసాచి ముఖం వివరణమైపోయింది. అసలు తనను సస్పెండ్ చేసి విచారణ కోసం కమిషన్ వేసింది వశిష్ఠ అభియోగం తర్వాతనే. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కన్నా సమావేశాన్ని ముగించడం బెటర్ అనిపించడంతో అంత టెన్షన్లోనూ మృదువుగా నవ్వేసి, నిజాలు రేపు కమిషన్ విచారణలో తేలిపోతాయిగా అన్నాడు పైకి లేవబోతూ. 12వ భాగం సమాప్తం. 13వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.